హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. 3 పథకాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తలైతే 3 ప్రకటించారు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి. ఈ వీడియో కింద మీకు టైటిల్ కింద లైక్ సింబల్ ఈ విధంగా కనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ మనకు ఈ యొక్క అత్యధిక భారీ మెజారిటీతో ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏర్పాటు కాబోతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో మనకు భారీ మెజారిటీతో కూటమి సభ్యులైతే ఎన్నికయ్యారు. సో వాళ్ళలో మనకు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 135 సీట్ల వరకు గెలిచారు. అలాగే జనసేన పార్టీ వచ్చేసి 21 సీట్లు, అలాగే మనకు బీజేపీ వచ్చేసి 8 సీట్లతో మొత్తంగా వాళ్ళు మనకు ఈ యొక్క భారీ మెజారిటీని అయితే దక్కించుకున్నారు. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిన విషయమే. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మనకు రైతులకు సంబంధించి 3 పథకాలు అయితే రాబోతున్నాయి. సో వీటిలో 3 పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా అయితే నేరుగా ఖాతాలకు విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క రాష్ట్రానికి కొత్తగా ఈ యొక్క 2024 సంవత్సరం మనకు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. ప్రమాణ స్వీకారం వచ్చేసి గుంటూరు దగ్గర మనకు హైవే ప్రాంతంలో ఒక పెద్ద మనకు ఖాళీ ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది. సో ఆ ల్యాండ్ దగ్గర మనకు ఈ యొక్క హామీ అంటే మనకు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అయితే చేసి అనంతరం మనకు కొన్ని పథకాల మీద సంతకాలు అయితే పెడతారండి. వాటిలో ప్రధానంగా మెగా డిఎస్సి పైన ఫస్ట్ సంతకం పెడతారు. అలాగే సెకండ్ వచ్చేసి పెన్షన్ల మీద పెడతారు. సో తర్వాత రైతులకు సంబంధించి ఉంటుందండి. రైతులకు సంబంధించి ఏ ఏ పథకాలు మనకు అమలు కాబోతున్నాయో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తాము ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అధికారంలోకి వస్తే మేము రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున నేరుగా అయితే మేము పంపిణీ చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పట్లో అంటే ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో అనుకున్నట్టుగానే వీళ్ళు ఎన్నికల్లో అయితే భారీ మెజారిటీతో అయితే గెలిచారన్నమాట. సో భారీ మెజారిటీతో గెలిచినటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే మరొక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం కింద నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయల చొప్పున మనకు విడతల వారీగా అయితే అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ యొక్క 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 6,000 రూపాయలు ఉండొచ్చు. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు ఉండొచ్చు. అయితే ఈ యొక్క విడతల వారికి ఇచ్చేటువంటి సొమ్ము మొత్తం కూడా మనకు ఏ విధంగా మనకు పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకుంటే విడతల వారీగా ఇచ్చే అమౌంట్లో మనకు 14,000 రూపాయలని 2 లేదా 3 విడతల్లో ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా మనకు 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చేటప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 విడతల్లో అయితే ఇచ్చేది. అదేవిధంగా మనకు ఒకే విడతలో 14,000 రూపాయలు అంటే సో ప్రభుత్వానికి కూడా కొంచెం భారం అయితే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 100% చూసుకుంటే మనకు డైరెక్ట్గా ఈ యొక్క 2 విడతల్లో 14,000 రూపాయలు అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది. సో ఈ యొక్క డబ్బులను మనకు ఎవరెవరికి ఇస్తారు, ఏంటి కథ అనే దానికి సంబంధించి చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి. అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులే కాకుండా మనకు కౌలు రైతులకు కూడా అయితే ఇస్తారన్నమాట. సో కౌలు రైతులకు ఎలా ఇస్తారంటే క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అంటే CCR సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళు కౌలు రైతులు భూమి చేసుకున్నటువంటి వాళ్ళు మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి లేదా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని మీరు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవాలి, అన్నదాత సుఖీభవ స్కీమ్కి. సో దీనికి మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. సో ఈ విధానంలో అయితే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు త్వరలో అయితే నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేయబోతున్నారు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు. అలాగే ప్రజెంట్ రైతు భరోసా స్కీమ్ వస్తుంది కదా బ్రదర్, మాకు PM కిసాన్ వస్తుంది కదా, మేము కూడా అప్లై చేసుకోవాలా, ఏంటి కథ
అనే దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో ఈ యొక్క కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇస్తుందన్నమాట. సో ఏంటంటే మనకు ఆల్రెడీ మీరు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు కొత్తగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే చెక్ చేసి మిమ్మల్ని డైరెక్ట్‌గా అన్నదాత సుఖీభవ పథకానికి అయితే కన్వర్ట్ చేసేస్తారనమాట గవర్నమెంటే. సో మనం అయితే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పనైతే లేదు. కానీ ఒకవేళ మీరు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినప్పుడు మీరు గనక ఇన్ఎలిజిబుల్ లిస్ట్‌లో గనక వస్తే మిమ్మల్ని 100% అయితే తొలగిస్తారనమాట పథకానికి సంబంధించి. కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే 10 ఎకరాల లోపు మీకు ల్యాండ్ అయితే ఉండాలి. 7 ఎకరాలు మెట్ట, 3 ఎకరాలు వచ్చేసి మనకు మాగాణి ఈ విధంగా అయితే ఉండాలి. అలాగే ఖచ్చితంగా వ్యవసాయం అయితే చేయాలండి. ఈ రూల్ అయితే తీసుకొస్తారు. కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్‌ని మనకు ఈ యొక్క రియల్ ఎస్టేట్‌కి గానీ, లేదంటే ఇంకా ఇతర యొక్క పనులకైతే వాడుతుంటారు. సో ఇట్లాంటి వాటికైతే మనకు రైతు బంధు అది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు. కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క వ్యవసాయం అయితే చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు దాన్ని అగ్రికల్చర్ పనులకైతే వాడుకోవాల్సి ఉంటుంది ఆ ల్యాండ్‌ని. సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారనమాట. అలాగే రైతులందరికీ కూడా మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద నేరుగా 16 విడతల డబ్బులనైతే విడుదల చేసింది. సో ఒక్కో విడతలో ₹2,000 చొప్పున 16 విడతల డబ్బులు అంటే ₹32,000 విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా 17 విడత కింద కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. సో త్వరలో అయితే విడుదలైతే చేయబోతున్నారు. అయితే ఈసారి ఈ యొక్క 17 విడత డబ్బులు పడాలంటే ఈకేవైసీ కంపల్సరీ అయితే మనకు చేశారనమాట. సో ఈకేవైసీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో సో అటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడతాయి. ఈకేవైసీ వచ్చేసి మీరు కామన్ సర్వీస్ సెంటర్ అంటే మనకు సిఎస్సి సెంటర్లో అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈకేవైసీ అయితే నిర్లక్ష్యం చేయకుండా చేసుకోండి. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా మనకు 3వ సారి ఎన్నికయ్యారు. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ₹6,000 కాకుండా ఇక నుంచి డైరెక్ట్గా మనకు ₹8,000 అయితే పంపిణీ చేయబోతున్నారండి. అంటే మరో ₹2,000 అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ₹2,000 అనేది పెంచి మనకు ఈ యొక్క డబ్బులైతే ఇస్తారనమాట. సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నేరుగా అయితే మనకు రాజస్థాన్లో పెంచిన మాదిరిగా ₹2,000 పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతానికి మాత్రమే చేస్తే మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకత అయితే చూసే అవకాశం ఉంటుంది. సో అక్కడ సొంత పార్టీ అంటే బీజేపీ అధికారంలో ఉంది. సో కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి అక్కడ ఈ యొక్క ₹2,000 అయితే పెంచారు. సో మనకు కూడా ఇదే విధానం అయితే తీసుకురాబోతున్నారు. మనకు కూడా ₹2,000 అయితే పెంచుతారు. సో పెంచినప్పుడు మొత్తంగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరి ₹2,000 యాడ్ అవుతాయి. కాబట్టి ₹8,000 చొప్పున ఖాతాల్లోకి అయితే పడతాయి. సో ఇదే విధానం కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరంలో మనకు పంట నష్టం కనుక జరిగితే అదే సంవత్సరంలో పంట నష్ట పరిహారాన్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే భరించి వాటికి అందరికి కూడా ఇచ్చేటువంటి అవకాశంలోకి అయితే తీసుకొస్తున్నారన్నమాట. సో ఈ యొక్క 3 శుభవార్తలు అయితే మనకు ఈ విధంగా విడుదల చేస్తారండి. మనకు మరో 4-5 రోజుల్లో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి నిధులు కూడా అయితే విడుదల చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పనులు అయితే మనకు స్టార్ట్ చేస్తున్నారు. మనకు దుక్కులు దున్నుకుంటా పొలాలన్నింటినీ కూడా చదును చేసుకుంటా సో వాటికి సంబంధించి విత్తనాలన్నింటినీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు రైతులందరూ కూడా. కాబట్టి ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభంలోనే ఈ రైతు భరోసా అంటే మనకు గత ప్రభుత్వం కూడా ఖరీఫ్ సీజన్లో అయితే వేసేదన్నమాట మే నెలలో. సో కాబట్టి ఇప్పుడు మే నెలలో అంతా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత జూన్కి వచ్చాం మనం. కాబట్టి ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి వీళ్ళందరికీ కూడా పెట్టుబడి డబ్బులు చేతిలో పెడితే రైతుల ఆనందంతో కొంచెం అప్పులు బయట చేయకుండా పనులు అయితే చేసుకుంటారు. కాబట్టి ఈ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట. సో కాబట్టి మరో 4-5 రోజుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి మనకు పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అర్హుల లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు. సో అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకాలు అమలు చేస్తున్నారు వాటికి సంబంధించి అర్హుల లిస్టులని ఎలా చెక్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ ఉంటుంది. దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.